హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏమంటే iQOO 13 అనమాట. ఈ మొబైల్ మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందని మాత్రం ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, కానీ చైనాలో మాత్రం అక్టోబర్ 30 అయితే లాంచ్ అయితే అవుతా ఉంది. iQOO నుంచి నెక్స్ట్ మన ఇండియాలో లాంచ్ అయ్యే మొబైల్ కూడా ఇదే అనమాట. ఎవరైతే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కోసం లేదా iQOO నుంచి నెక్స్ట్ వచ్చే ఒక మొబైల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా, లేదా ఒక గేమింగ్ మొబైల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా, మీకు ఈ మొబైల్ పర్ఫెక్ట్గా సెట్ అయితే అవుతుందన్నమాట. ఎందుకు అంటే ఫస్ట్ మనం డిస్ప్లే పరంగా చూసుకుంటే వివో ఈ వాళ్ళు ఒక కొత్త మోడల్ డిస్ప్లే అనేది అయితే లేటెస్ట్గా ఇన్నోవేట్ అయితే చేసినారు, Q10 అనేసి. సో ఆ డిస్ప్లేనే మనకి దీంతో అయితే యూజ్ అయితే చేస్తున్నారు. ఇది మనకి 2K రెజల్యూషన్ వరకు కూడా మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇంతే కాకుండా రిఫ్రెష్ రేట్ వచ్చేసి 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. ఇది డిస్ప్లే పరంగా చూసుకుంటే. ఇంకా కెమెరా మోడల్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే రాబోతా ఉంది. ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ అనమాట. అండ్ ఇంకా ప్రైమరీ కెమెరాలో వచ్చేసి సోనీ IMX921 సెన్సర్ అయితే యూజ్ చేసినారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్. ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే. అండ్ ఇంకా మనకి మెయిన్ కావాల్సింది పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకి ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెసర్ మనకి లేటెస్ట్ ప్రాసెసర్ ఒకవేళ కానీ నవంబర్ 5 ఆర్ నవంబర్ 7 లోపల మన ఇండియాలో లాంచ్ చేసింటే, లేదా చైనాలో అక్టోబర్ 30 లాంచ్ చేస్తున్నారు కదా, సేమ్ డేట్ మన ఇండియాలో కూడా లాంచ్ చేసింటే మాత్రం మన ఇండియాలో ఫస్ట్ మొబైల్ ఈ ప్రాసెసర్తో వస్తుండేది ఈ మొబైల్ అయిన్ను. కానీ నవంబర్ ఆర్ లాస్ట్ వీక్ ఆర్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో మన ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. కాబట్టి దానికన్నా ముందే రియల్మీ GT7 Pro అనేది మన ఇండియాలో ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లోనే లాంచ్ అయితే అవబోతోంది. సో ఆ మొబైలే మనకి ఫస్ట్ మొబైల్ మనకి మన ఇండియాలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో లాంచ్ అవుతున్న మొబైల్. మోస్ట్లీ సెకండ్ ఆర్ థర్డ్ మొబైల్ iQOO 13 అవ్వచ్చు అనేసి అయితే రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. పర్ఫార్మెన్స్ వైజ్ మీకు ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ చిప్స్ అయితే, సో ఎట్లాంటి గేమ్స్ ఎట్టయినా ఈజీగా స్మూత్గా హ్యాండిల్ అయితే చేస్తుంది అనమాట. ఇది మన పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే. అండ్ ఇంకా బ్యాటరీ కూడా ఈసారి మనకి చాలానే ఇంప్రూవ్ అయితే చేసినారు. 6150 mAh అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 120 వాట్స్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా IP68 డాల్బీ అట్మాస్ అన్ని ఫీచర్స్ అయితే మనకి దీంట్లో అయితే ఆల్రెడీ ఉన్నాయి అన్నమాట. సో లైక్ ఇన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా, మనందరికి డౌట్ వచ్చేది ఏమి, ప్రైస్ ఏ రేంజ్లో పెడతారు అనేసి. మనకి చైనా ప్రైస్ ప్రకారం చూసుకుంటే అబోవ్ 40-45,000 అబోనే లాంచ్ అవుతుంది, కానీ మన ఇండియా ప్రైస్లో కొంచెం తగ్గించచ్చు అని ఉంది రూమర్స్ అయితే. ఎందుకంటే 50,000-55,000కి అయితే ఎట్టి పరిస్థితిలో ఎప్పుడు మనకి iQOO అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అయితే చేయలేదన్నమాట. సో ఒక మిడ్ రేంజ్ ప్రైస్లోనే మన ఇండియాలో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మన ఇండియాలో iQOO మాత్రం ఎట్లాంటి ఫ్లాగ్షిప్ మొబైల్ తెచ్చినా కానీ ఇప్పటి వరకు పర్ఫెక్ట్ ప్రైస్ లైన్లోనే తెచ్చింది. ఎప్పుడు కానీ ఓవర్ ప్రైస్కి అయితే వెళ్ళలేదన్నమాట. సో iQOO 13 కూడా అదే ప్రైస్ సెగ్మెంట్లోనే లాంచ్ అయితే అవుతుందన్నమాట. ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఏమన్నా రూమర్స్ ఉన్నాయి అంటే మాత్రం యాజ్ ఆఫ్ నౌ మనకుండే రూమర్స్ వచ్చేసి నవంబర్ లాస్ట్ వీక్ ఆ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపలే మన ఇండియాలో లాంచ్ అవ్వచ్చు అనేసి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం మీకైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తానన్నమాట. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో కింద కామెంట్లో అయితే చెప్పండి iQOO 13 మీద. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లైక్ ఇంకా ఎట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ రావాలన్నా కింద కామెంట్లో అయితే చెప్పండి. కన్ఫామ్గా అట్లాంటి కంటెంట్స్ అన్నీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకా MrBR-TechTalks అని సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మిస్ కాకుండా అయితే ఉంటారు. బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.